బీసీ కులగణనపై కాంగ్రెస్ సర్కార్ కాకిలెక్కలు చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదన్నారు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపంటూ కవిత ప్రశ్నించారు. నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. అంటే నేను జనాభా లెక్కలలో నా పేరు ఇచ్చిన బీసీ జనగణన జరిగినప్పుడు ఒకవేళ నేను వెబ్సైట్లోకి పోయి నా పేరు టైప్ చేసి నా ఆధార్ కార్డ్ టైప్ చేస్తే నేను ఇచ్చిన వివరాలు అందులో రావాలి. మీరు 3,50,00,000 మందిని చేరినామని చెప్తున్నారు. ఆ 3,50,00,000 పత్రాలు ప్రజల స్క్రూటినీకి అందుబాటులో పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంత పెద్ద విషయం చిన్న విషయం కాదు. ఏమంటుంది నిన్న ప్రభుత్వం ఎంత బాధ అనిపించిందంటే ఆగమాగం మొన్న రిపోర్ట్ ఇచ్చుకున్నారు. రేపు 4వ తారీఖు నాడు పొద్దున క్యాబినెట్ పెడతారట. ఎంతసేపు క్యాబినెట్లో చర్చ ఇంత పెద్ద విషయం మీద కేవలం గంట సేపు చర్చ. తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? షార్ట్ డిస్కషన్, అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా? బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతున్నదా? బీసీలకు రాజకీయ సాధికారిత అనే అంశం మీకు చిన్నగా కనబడుతున్నదా? చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు? మీరు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే, లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది?